నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో దళిత సంఘం నాయకులు నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ సభ్యులను తొలుత ఘనంగా సన్మానించి తదనంతరం నెల్లూరు జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై సుదీర్ఘంగా తన వాణి వినిపించిన పందిటి సుబ్బయ్య ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పేరు పందిటి సుబ్బయ్య మాదిగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు గౌరవ ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు, వాళ్ళ కమిషన్ సభ్యులు గారు అందరికి కూడా నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో దళితులకు జరుగుతున్న అన్యాయం, అదేవిధంగా మాలామాదిగులు జరుగుతున్న అన్యాయం గురించి ఈరోజు కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఆ విషయాలన్నింటిలో కూడా మధ్యాహ్నం 2 గంటలకి అన్ని సమస్యల మీద కమిషన్ చైర్మన్ గారు, వాళ్ళ సభ్యులు గారు అందరూ కూడా వాటి మీద రివ్యూ చేసి దళితులకి న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఒక మహోన్నత వ్యక్తి. ఆయన రాష్ట్ర క్యాబినెట్లో అదేవిధంగా దళిత సమస్యలు తెలిసిన వ్యక్తి, దళితుల విషయాలు తెలిసిన వ్యక్తి కాబట్టి మా అందరికి కూడా దళితులకు న్యాయం జరుగుతుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే చైర్మన్ గారు దళిత సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉంది. ఆ కులంలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి దళితుల సమస్యల మీద, దళితుల విషయాల మీద అన్నిటికి కూడా పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి దాని మీద అందరికి కూడా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి జరిగే రివ్యూ మీటింగ్లో కూడా దళిత నాయకులు, వీళ్ళ సమస్యలు ఉండే వాళ్ళందరూ కూడా తప్పక హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.